అసభ్యంగా చాలా చౌకబారుగా ఉన్నాయని చెప్పడానికి నేను చింతించడం లేదు. ఆయన అసలు స్వరూపం ఇది అని చెప్పే రకంగా ఇవి కనపడుతున్నాయని మేము భావిస్తున్నాం. లోపల ఏదో ఉంటుంది, అది ఎప్పుడు బయటపడుతుంది? సంస్కారం అనేది మనం నటించో ఇంకోటి చేసో చుట్టూ ఉన్న ప్రపంచం ఏమనుకుంటుందో అనే దీంతోనో దాన్ని కప్పిపుచ్చుకొని బయటకు ఒక ఫేస్ చూపిస్తుంటారు ఇలాంటి వాళ్ళు. బయట లోపల ఒకటేలాగా ఉండేవాళ్ళు ఎట్లుంటారంటే రాజశేఖర రెడ్డి గారి లాగా, ఆయన మొహంలాగా నిష్కల్మషంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉంటుంది, మామూలు ప్రజలందరిలాగా మీలాగా అందరిలాగా ఉంటాయి. ఈయనది మాత్రం ఎప్పుడూ మేమైతే ముందు నుంచి 70ల నుంచి చూస్తున్నాం కాబట్టి, మేబీ రాజకీయాలు అప్పుడు లేకపోయినా జర్నలిస్ట్గా రింగ్ సైడ్ వ్యూ అంటారు కదా, పక్క నుంచి చూస్తుంటాం కాబట్టి అప్పుడు ఇప్పుడు కూడా పొరలు కమ్ముకుంటూ ఒక సివిలైజ్డ్ బిహేవియర్ లాగా అనిపించే రకంగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే షాక్ తగులుతుందో, ఎప్పుడైతే దెబ్బతింటారో, ఎప్పుడైతే తన కంట్రోల్లో లేని దీనికి పోతారో అప్పుడు అసలైన చంద్రబాబు నాయుడు గారు ఎట్లా బయటపడతారని ఉంటారనేది అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. బహుశా అలాంటిది అప్పుడప్పుడు ఒక అలిపిరి బాంబు ఏదో పెట్టి అది వెహికల్ ఇదైనప్పుడు కూడా ఆ షాక్లో కూడా అట్లా కనపడి ఉంటారేమో కొద్ది 2 రోజులు. ఇప్పుడు ఈ పరాభవం తర్వాత ఏది ఈ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన దెబ్బ తర్వాత ఆయన అసలు స్వరూపం మళ్ళీ బయటకు వచ్చింది. తేడా అప్పటికి ఇప్పటికీ ఏంటంటే అప్పుడు ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు కంట్రోల్లోకి తెచ్చుకునే వాళ్ళేమో 1 రోజు 2 రోజులు. ఇప్పుడు పెరుగుతుంది రోజు రోజుకు. బహుశా డెస్పరేషను ఫైనల్ ఇది. దానికి తోడు ఏజ్ ఫ్యాక్టర్ కూడా పనిచేసిండొచ్చు నేను భావిస్తున్నా. ఆ సెనిలిటీ అంటాం కదా, అది కూడా రావడం వల్ల అనుకుంటున్నా. ఆయన మాట్లాడే మాటలు ఏ రకంగానో ఆయన మాటల్లోనే చెప్పాలంటే అవి హుందాగా అనే మాట లేదు, సంస్కారంతో కూడినట్టుగా లేవు. అంతకంటే ఇంకా ఏంటే మామూలుగా ఎవరు నలుగురికి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితిలో లేని వాళ్ళు, జనంలో లేని వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడరు. ఆ స్థాయికి దిగజారిపోయినాయి. మొన్నటికి మొన్న మీరు గమనించుంటారు, విశాఖపట్నం ఆయన ఒక స్వామీజీ గారు, స్వరూపానంద స్వామి గారి గురించి ఈయన మాట్లాడుతూ ఒక్కసారి అదేం అక్కసు ఎక్కడ లేని ఇది కోపము, మనిషి ఊగిపోతూ మాట్లాడినవి అందరూ గమనించే ఉంటారు. అసలు ఆయన ఆ రోజు ఏమన్నారో మీరు అందరూ గమనించారు. ఒక స్వామి ఆయన దగ్గరికి ఆఫీసర్లు పోతున్నారు, సీఎంఏ వెళ్తే వేరే వాళ్ళు వెళ్ళారు. ఆ స్వామి అక్కడి నుంచి ఏదో నడుపుతున్నాడు, ఆయన చక్రం తిప్పుతున్నాడు, బాగానే ఉంది. ఆయన చెప్తేనే అన్నీ జరుగుతాయి. ఇవన్నీ అంటూ వచ్చిన పెద్ద మనిషి కొద్ది రోజుల క్రితమే లేదా కొద్ది సంవత్సరాలు మరీ ఎక్కువ ఉండదు, ఈ మధ్య కాలంలోనే గతంలో తను ముఖ్యమంత్రిగా ఉండగానో లేదా అంతకుముందు కొంచెం ముందు ఎప్పుడో తెలియదు కానీ ఇటీవల కాలంలోనే తను కూడా ఆ స్వామి దగ్గరికి వెళ్ళాడు, తను కూడా ఆయనతో ఫోటోలు కూడా దిగాడు, తను కూడా ఆయనతో మంతనాలు జరిపాడు అనే పాటి తలకాయలో అది తట్టదా అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈయన చంద్రబాబు గారే కదా, ఆయన స్వరూపానంద గారే ఆయనే కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు మరి. అలాగే ఎక్కడో కలిశారు, పక్కన వేరే నాయకులునే పాపం వాళ్ళు ఎవరు అనట్లే కాబట్టి నేను వాళ్ళ గురించి ప్రస్తావించట్లే. ఇక్కడ మన ఆయన వియంకులు బావమరిది, ఇప్పుడు కిరీటం పెట్టి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడు గారు, ఇంకా ఈయన యనమల రామకృష్ణ గారు, ఇవన్నీ ఇప్పటికే సోషల్ మీడియాలో మీరు చూసింటారు. పాపం ఈయన లేరు, శివప్రసాద్ గారు, సరే ఇంక ఈయన మురళీమోహన్ గారు, ఈయన రామ్మోహన్ గారు అంట. వీళ్ళు ఇవి నిజానికి చూపాల్సినవి కాబట్టి అనవసరం కూడా, మీకు అనవసరం, ప్రజలకు కూడా అనవసరం. పాయింట్ ఇక్కడ ఏంటంటే ఆయన స్వరూపానంద స్వామి గారి గురించి కొన్ని కామెంట్స్ చేశారు. దొంగ స్వామి, క్షుద్ర పూజలు. మరి ఏ క్షుద్ర పూజల కోసం ఈయన వినారు?
ఏ దొంగ వీటిని వాటాల కోసం ఈయన వెళ్ళారు మరి ఆ రోజేమో మంచి స్వామి, ఈరోజు దొంగ స్వామి అయిపోయినాడా? ఏదైనా ఒక మాట అనేసరికి 1,000 నువ్వు చూపిస్తే 4,000 నీ వైపు వస్తాయి. అది కూడా ఆలోచనలకు సంబంధించో విధానపరమైన వాటికి సంబంధించి ఆయన ఎన్ని మడతలు వేసినారో అందరికీ తెలిసే. తెలంగాణకు సంబంధించి కానీ అప్పట్లో మాట్లాడినప్పుడు సమైక్య రాష్ట్రం గురించి కానీ 2 రాష్ట్రాలు 2 నాలుకల ధోరణి అని అప్పట్లో అందరూ కూడా దాని గురించి రాశారు, ఇచ్చారు. అవంటే ఏదో విధానాలకు సంబంధించి కక్కలేక ఏదో చెప్పాడేమో పోనీ అనుకుంటే, ఇవి ఇన్సిడెంట్ సంఘటనలు. అంటే పోయి కలుస్తావు, మనిషిని కలుస్తావు, యూ కాంట్ డినై ఇట్. విజువల్ ఇది ఉంది. నువ్వు అలాంటప్పుడు అవతల వాడిని అంటున్నప్పుడు వాళ్ళు పట్టకొస్తారు కదా, ఇలాంటివి తెచ్చి చూపుతారు కదా అనే ఇంగితం అనేది ఎందుకు లోపించిందో అర్థం కాదు. పైగా ఆయన అంటున్నమాట ఉన్నట్టుండి మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు ఆయన స్వామి. పాపం ఆయన కూడా అసలు ఎప్పుడు ఆయన ఎక్కడన్నా అన్నాడా? అలాంటి ఆలోచనలు చేసే ఇది చేస్తాడా? చేయగలరా? అసలు ఈ మాట రావడం అనేది ఇంత అసంబద్ధమైన మాట. మిగిలినంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయినారు, అక్కస్ కక్కలేక తట్టుకోలేక ఏదో అంటున్నాడు అంటున్నా. అసలు అసంబద్ధమైంది, సంబంధం లేదు. అసలు చంపడమైంది ఎందుకు వస్తుంది ఆ మాట? చంపాలనుకుంటున్నారు, ఎంతమందిని చంపుతారు? ఇంకా అది ఎక్కడికి ఒప్పుకోవడం. ఇది ఏ స్థితిని సూచిస్తుంది? తర్వాత నిన్నటికి అంటే మీడియాలో మీరు ఎందుకు లేని వేసినట్లేదు, మరి ఏమైనా వచ్చిందో నాకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో బాగా అవుతుంది. టెలికాన్ఫరెన్స్ కుప్పం నేపథ్యంలోనే దాంట్లో నాకు వినిపించారు స్పష్టంగా. పెద్దిరెడ్డి ఆయనను ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి గారి పెద్దిరెడ్డి, జగన్ రెడ్డి, వాడు వీడు ఈ నా కొడుకులు ఏం బీకుతారు? అసలు ఏమన్నా అది మిగిలినవన్నీ వదిలేసినా ఒక 75 ఏళ్ళు, 72 ఏళ్ళు, 73 ఏళ్ళు వచ్చిన వ్యక్తి ఇట్లా మాట్లాడడం అనేది, అది సిగ్గు లేకుండా నలుగురిలో ఉన్నప్పుడు ఇది ఎవరైనా వింటారనే ఇది లేకుండా మాట్లాడుతున్నారంటే తన మీద తన కంట్రోల్ లేదు. ఒకటి లేదు, తను అది ఏదైతే ఇప్పుడు చూపిస్తున్నాడో అది చంద్రబాబు నాయుడు. అది మా దగ్గర నాయకులు కొంతమంది ఏదైనా మాట సందర్భంలో నీ వైఖరి ఇప్పుడు కూడా కుప్పం కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి, చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. మొన్న మాట్లాడిన దాంట్లో అట్లే ఉంది. ఖబర్దార్ చంపుతాను, ఖబర్దార్ ఎవరు చేస్తాను, ప్రజలను దోపిడీ చేస్తూ ఎట్లా చేస్తారు. కుప్పం వాళ్ళకి సంబంధించి కూడా అంటున్నాడు. ప్రజలు ఎందుకు ఇట్లా చేశారు ఏం అర్థమే కావట్లేదు. ఎందుకు ఇట్లా చేశారు నీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. నువ్వు ఎవరిని అంటున్నావు? ప్రజలను అంటున్నావా? వేసింది ప్రజలే కదా. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు తూచి ఇది కుదరదు, నేనే ముఖ్యమంత్రిని ఎందుకని లేదో మరి ఇప్పుడు అంటున్నట్టు నాకు అర్థం కావట్లే. కానీ యాక్చువల్గా అయితే 19లో అప్పుడు ఇంకా ఇదేమన్నా పూర్తి అదేదో చిట్లింది అంటారు, చిన్న మీద చిట్ల లేదో లేక లేదా మరి రాజకీయంగా కొంచెం స్పృహ ఉన్నిందో తెలియదు. కానీ ఇప్పుడు ఆయన బిహేవ్ చేస్తున్న పద్ధతి చూస్తే 19 మే 23 రిజల్ట్ వచ్చిన రోజు ఆయన డిక్లేర్ చేసి ఉండాలి, నేనే గెలిచాను అంటే. ఇప్పుడు టపాకాయలు కాలుస్తున్నారు కదా అలా అక్కడెక్కడ మన టీడీపీ ఆఫీసులో, అలాగే సంబరాలు చేసుకుంటున్నారు కదా. అట్లే 151 స్థానాలు వచ్చినప్పుడు కూడా మెజారిటీ స్థానాలు మేమే గెలిచాం, నేనే ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి అని డిక్లేర్ చేసి ఉండాలి. మరి ఆ రోజు ఎందుకనలేదో తెలియదు. కానీ బహుశా అవి అసెంబ్లీ అన్నీ ఎవ్రీథింగ్ రికార్డెడనో లేక దాంట్లో ఇట్లా మాట్లాడడానికి కుదరదనో ఏదో ఉద్దేశించారు. ప్లస్ గుర్తు మీద జరిగాయి కాబట్టి. కానీ నా అనుమానం రేపు వీటిలో కూడా ఇదే అంటారు అనుకుంటా, ఇది మన మండల ఎలక్షన్లో ఇలాంటి యాంగిల్ తీసుకుంటారేమో తెలియదు. ఏదైతే మేమనాలనో అవన్నీ ఆయన నోట్లో నుంచి బయటకు వస్తానో ఆశ్చర్యంగా ఉంది. ప్రజలకు నిజంగా నువ్వు సేవ చేసి ఉంటే నిన్ను ఎందుకు ఎన్నుకోరు? బంగారంగా ఎన్నుకుంటారు. నువ్వు అధికారంలో నువ్వు ఉన్నావు, మేం కాదు. బాబు నీకు దండం అని చెప్పి ఆ రోజు దించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడానికి ఏకైక కారణం నీతో ఇప్పటికి ఇదే ఆఖరి ఛాన్స్, పొరపాటుని ఇచ్చాము, జన్మలో వద్దు బాబు అని చెప్పి నిన్ను దించి ఈయన మీద ఆశలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఇచ్చారు 19లో. అది సత్యం.
ఓట్లు వేయకుండా రెండవది ఓట్లు వేయడంలో నువ్వేదో ప్రలోభ పెట్టావో ఏదన్నా అంటావా అది ఒక ఆస్పెక్ట్. నీ ప్రతిపక్షంలో ఉన్నాక అట్లా మాట్లాడకుండా ఉండలేవు కాబట్టి మాట్లాడతావు. అసలు ఈ ప్రజలకేమైంది అంటే ఏం చేస్తావు? నువ్వు మాయ చేసావంటే ఏం చేస్తావు? చేసింది నువ్వు. ఆ రోజు రుణాలు ఏదో మాఫీ చేస్తా అన్నావు, చేయలే. దాంట్లో 1/5 1/6 కూడా చేయలే. ఆఖరికి వచ్చేసరికి ఎక్కడెక్కడిది పసుపు కుంకుమ తెచ్చి ఆడబడేసావు. అది ఎవరు చేరిందో తెలియదు. పీకల మీదకి వచ్చినప్పుడు తప్ప కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తే ఆ రోజు ఏదన్నా ఎవరన్నా ఇది చేసినా ఎందుకు ఇంత చేసినానంటే అర్థం ఉంటుంది. నువ్వు చేయలేదు కాబట్టి మా అధికారం లేకొచ్చే అవకాశం లేని వాళ్ళు నీలాగా మాట్లాడడం ఏమన్నా అవసరం? ఎప్పుడైనా మేము ఉంటే అట్లా చేసేవాళ్ళం అనడానికి ఉంటుంది. కానీ నువ్వు వరుసగా మీ భాషలోనే చెప్పాలంటే కంటిన్యూస్గా ఇన్నేళ్ల పాటు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు చెయ్యలేదు 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 జనం చీత్కరించినారు. దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే వేరే ఏదన్నా సాకులు ఏమైనా వెతుక్కోవాలా చెప్పే పద్ధతిలో ఇంకోటి ఉండాలి. కానీ ఎంటైర్ ఆర్గ్యుమెంటే ఏదైతే మేము జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ తీసుకోవాలనో అది మీరు తీసుకుంటే దానికి ఎవరు ఆన్సర్ ఏమి ఇవ్వగలరు? పూర్వం ఒక క్యారెక్టర్ డాన్ క్విక్జాట్ అని అది ఇప్పుడు పాలుతుంది అప్పట్లో స్పానిష్ అనుకుంటా వాళ్ళు రాసిన దాంట్లో. ఆ క్యారెక్టర్ ఇట్లా ఊహించుకొని తనకు తాను ఒక ఇది ఊహించుకొని ఆ దీంట్లో ఎదుటి వాళ్ళను ఫలానా వీళ్ళని అనుకొని వాళ్ళని మీద తను కత్తి తిప్పినట్టు చేసి తన్నులు తింటాడు, వీడు ఇది అవుతాడు. అంటే పిచ్చికి పరాకాష్టలాగా ఊహల్లో ఎక్కడికే వెళ్ళిపోయి ఇన్నాళ్ళు ఊహల్లో ఎన్నో ప్రజలను ఉంచాలని ట్రై చేశారు. ప్రజలు కుదరదు బాబు దించేశారు. ఇప్పుడు ఆ ఊహల్లో ఆయనే కొట్టుకుపోతున్నాడు. తనకు తాను ఒక అడ్వెంచరిస్ట్ లాగానో ఒక సేవియర్ లాగానో ప్రజలకు సంబంధం లేని ఒక డ్రీమ్ తనకు తాను క్రియేట్ చేసుకుని దాంట్లో పోతున్నాడు చంద్రబాబు నాయుడు. దానికి కూడా అభ్యంతరం 70 ఏళ్ళు ఆయన ఇంకా ఖాళీగా ఉంటారు కాబట్టి మనమడితో ఆడుకుంటూ ఇవి చేయొచ్చు. కానీ ఈ లాంగ్వేజ్ ఏంటి? ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటాడు ఆయన? బూతులు తిట్టడం. ఎవరో జూనియర్ నాయకులు ఎవరన్నంటే ఏ వైపున్నా తప్పని మేము చెప్తున్నాం. ఎవరు పరుషంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు మీకు తెలుసు, ప్రజలకు రాష్ట్రంలో మొత్తం అందరికీ తెలుసు. ఆయన నోటి వెంట ఒక్క మాట పరుషమైంది అసలు రాదు. ఇలాంటి మాటలు అయితే యానా కొడుకులు ఈనా కొడుకులు అయితే రాదు. అలాంటి మాటలు రావు. ఎక్కడి నుంచి వస్తాండే వీళ్ళకు? దీనికి బహుశా అర్థమవుతుంది ఇంతకుముందు ఉన్నట్టు ఆయన ఒరిజినల్ చంద్రబాబు గారు ఇదే అనుకుంటా. ఇన్నాళ్ళు చేసింది మేకప్, ఒంటికి ఆయన చేసుకుంటుంటారు కదా మెరుగులు, అవి పోతే ఎట్లా కనపడుతుంది అనేది వికృత రూపం కనపడుతుంది. ఒంటికే కాదు మొత్తం తలకాయ కూడా రోగాలు ఉన్నాయి, లోపల కూడా ఆయన దాంట్లో ఉన్నాయి. ఒళ్ళుకే కాదు తల కూడా ఉన్నాయనేది దీని ద్వారా బయటపడుతుంది. ఇంతకు ఏమాత్రం తగ్గినా నేను సరిపోను, నేను అసలు మా నాయన వారసుడిగా ఎట్లా పనికి వస్తాననుకుంటున్నాడో ఏదో తెలియదు. కానీ కొడుకు ఆయన దీన్ని మించి దుక్కుతున్నాడు. అంటే ప్రాక్టికల్గా జనం ఇలాంటి వల్ల ఓట్లు రావు, మాటల వల్ల ఓట్లు రావు, తిట్లు తిన్నందువల్ల ఓట్లు రావు, తిట్టినందువల్ల ఓట్లు రావు, లేదా దబాయించినందువల్ల ఓట్లు రావు. పని చేస్తే ఓట్లు వస్తాయి, ప్రజలను అభిమానిస్తే ఓట్లు వస్తాయి. కానీ ఆ లైన్ కాదు, ఈయనది కాదు, ఈయన అడుగుజాడలు నడుస్తున్న కొడుకుది కాదు. అందువల్లే కొడుకు గెలవలేకపోయాడు. సరే ఎలా గెలుస్తాడు లేదని డౌట్ ఉండే అనుకుంటే అప్పుడే 2 మంత్రి పదవులు, 2 శాఖలతో మంత్రి పదవి ఎమ్మెల్సీ ద్వారా తెచ్చుకుని ఆయన కొడుకుని పెట్టుకున్నాడు, నడుపుకుంటున్నాడు, తన వరకు చేసుకుంటున్నాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు రాబోయే దాంట్లో వచ్చే కాలంలో ఇట్లే గన మాట్లాడుతుంటే కొద్ది రోజులు అంటారు పెద్దాడు కదా ఏముందిలేమో అసలు ఆయన ఏదో అంటున్నాడు అనుకుంటే పోను మరీ జుగుప్సాకరంగా మాట్లాడుతుంటే రియాక్షన్ ఎక్కడో చోట వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. తనకు తెలుసు, అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ గారికి ఆయన వెంబడి నడిచిన వాళ్ళు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడలేదు. లక్షల మంది ఉన్నారు. ఒక్కడన్నా ఎవడన్నా రియాక్ట్ అయితే మా బాధ్యత కాదు, అది మీరు చేతులారా తెచ్చుకుంది అని చెప్పడం మీకు వార్నింగ్ లాగా ఇస్తున్నాం. ఎందుకు భరిస్తారండి? మిమ్మల్ని ఏమైనా మేము తిడితే ఎవరైనా భరిస్తారు? అసలు మేము తిడుతున్నాం ఎవరు మిమ్మల్ని? మీరు నోటికి వచ్చినట్టు ఎట్లా మాట్లాడతారు? వ్యక్తిగతంగా దూషిస్తే ఎవరో ఒకరు ఎక్కడన్నా ఆవేశపడితే దానికి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. చంద్రబాబు గారు మీకు ఓట్లు ఎందుకు రాలేదంటే ఇప్పుడు కాదు, ఐ థింక్ మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే
కాదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనుకుంటా. మీకు గుర్తుంటుంది, ఆయన ఎక్కడో వాళ్ళు అక్కడ వెళ్తే వాళ్ళ చిన్న ఆయన ఎవరో ఒక ఆయన ఓల్డ్ ఏజ్ పరామర్శించడానికి వెళ్తే ఆయన అప్పుడే చెప్పారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రూలింగ్లో అంటే ఈయన పోతే ఆయన ఒక హితవు చెప్పాడు, నాయన ఎన్నాళ్ళు ఉన్నామనేది కాదు, ఒకసారి రాజశేఖర రెడ్డి ఆయన చూసి తెలుసుకో, ఆయన నుంచి తెచ్చుకోవాల్సినవి, ఆయనలాగా పాలిస్తే ప్రజలు అభిమానిస్తారు, ఆయనలాగా ప్రజలను చూసుకుంటే ప్రజలు అభిమానిస్తారని ఆ పెద్ద ఆయన అప్పట్లో చెప్పాడని మీడియాలో వచ్చింది. వాస్తవం చెప్పాడు కూడా, పాతవి చూస్తే మీకు కూడా దొరుకుతాయంట. ఈ సత్యం ఆ రోజే ఎక్కించుకుంటే నిరభ్యంతరంగా బ్రహ్మాండంగా ఆయన ప్రజలకు సేవ చేస్తా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే ఆదరణ పొందుతున్నారో, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎట్లా ఆదరణ పొందుతున్నారు, ఆయన పొందిండొచ్చు. ఇదేదో సేల్కున్న కమోడిటీ కాదు ప్రజాభిమానం అనేది. ఆడు ఉంటే పోయి కొనుక్కోవడము లేక ఇంకోటి చేసి క్రియేట్ చేసుకోవడము కాదు. హార్డ్ వర్క్ పేస్, నో షార్ట్ కట్స్. గోడ దూకడాలు, ఎగరడాలు, హై జంపు. వాడో కుప్పం నేను ఈ తిట్టింది విందామని అది వైరల్ అయిన టెలికాన్ఫరెన్స్ ఏదో చూసి విన్నా. దాంట్లో ఎవరో అవతల నుంచి ఒక నాయకుడు ఎవరో తెలియదు కానీ చాలా బాధపడిపోతున్నాము అందరం ఇక్కడ కుప్పంలో పోయినందుకు సార్ అని, ఏదో ఆస్ట్రేలియా అయినా పడిన వాళ్ళని లేస్తాము, ఆస్ట్రేలియాలో అప్పుడు ఇండియన్ టీం పోయి ఎప్పుడు 36 రన్లకు అవుట్ అయిందంట. అంటే మళ్ళీ ఎట్లా బాగా అంతా షాక్ తింటే తిరిగి లేచి 2 ఇది కొట్టారు సంథింగ్, మ్యాచ్ల్లో గెలిచారు. సో దే ప్రూవ్డ్ దేర్ మెటల్. ముందు పోయింది అనుకుంది, నిలబడాం, మనం అట్లే వస్తామని. ఆయనకైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇంకా ఎవరైనా భ్రమలో ఉంటే తెలుసుకోవాల్సింది క్రికెట్ కాదు. క్రికెట్ అయితే బాల్ వేస్తే కొట్టచ్చు, ఈడ ఎవరిని కొడతావు నువ్వు? నీ మొహం నువ్వు పాల్గొట్టుకోవాలి నీ చేతగాంతనానికి. ఇక్కడ ఒకటే రూల్, ఎవరిని ప్రజలను కొడతావా? ప్రజలు నీకు వేసింది, నిన్ను ఓడించినా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినా, లేదా మళ్ళీ నువ్వు ఆశ పెట్టుకున్నట్టు, మీ కార్యకర్తలందరూ ఆశ పెట్టుకున్నట్టు, మీరు వెయిట్ చేస్తున్నట్టు, నిరీక్షిస్తున్నట్టు మీరు మళ్ళీ రావాలనుకున్న ఆ ప్రజలే నీకు ఓటు వేయాలి. ఇక్కడ నువ్వు ఒకడు ప్లేయర్, అక్కడ ఒకడు బాల్ వేసేవాడు బయట కొట్టేవాడు కాదు. ఇక్కడ ప్రజల్లో మమేకం కావాలా, ప్రజలకు మేము అండగా ఉన్నామనే భరోసా ఇవ్వాలా, వాళ్ళకి నీ మీద నమ్మకం కలగాల, నీ పార్టీ మీద నమ్మకం కలగాల. చెయ్యి, వద్దనే ఎవడన్నా 2024 ఎన్నికలు వస్తాయి కదా, చెయ్యి, ఇప్పటి నుంచి చేయండి, వద్దనే ఎవరన్నారు. దానికి మమ్మల్ని తిట్టో, మా అధ్యక్షుడిని తిట్టో, ఆయన ఎలాగో ఎదురు తిట్టాడని చెప్పి నోటికొచ్చినట్టు తిట్టి అసలు మాట్లాడమే దొంగ దొంగ అనడం ఏం లాంగ్వేజ్ ఇది? ఏం ఎగిచ్చి మిమ్మల్ని ఏం కొట్టేవాళ్ళు లేకనా, వెంటబడి తన్నేవాళ్ళు లేకనా? అది సభ్యత కాదు. మీరు ఆకాశం మీద ఉమ్మేస్తున్నారు, మీ మొహం మీద పడతారు. చూసేవాళ్ళు జనం అదే అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, వాళ్ళ కొడుకు చెప్తున్నా, మిగిలిన నాయకులు అనవసరం, ఎందుకంటే వాళ్ళిద్దరే మెయిన్ కాబట్టి. వాళ్ళు మాట్లాడుతుంటే అసలు మేము పట్టించుకునే వాళ్ళం కాదు. ఇంకా వాళ్ళు ఎవడైనా మాట్లాడితే ఏం చెప్పాలా, కాదులేరా మనం ఏదో మన పొరపాటు సరిదిద్దుకుందాం, బాగా పని చేద్దాం, తెచ్చుకుందామని. అట్లాంటి తనే లీడ్ చేయాల్సింది ఎక్కడ? మంచి పనులకు లీడ్ చేయాలి. తిట్టడానికి ఇలాంటి వాటికి లీడ్ చేసేవాడిని మామూలు కొట్టాలా? మేము ఆ భాషకు తిరగాల, మేము నిజంగా కొట్టాలా? అది రాజకీయం ఎట్లవుతుంది? అది ప్రజలకు సంబంధించిన రాజకీయం ఎట్లవుతుంది? సో ఆయన ముందు ఈ పైకి మొహం ఎత్తి ఆకాశం ఉమ్మే ప్రయత్నం చేయడం మానేస్తే, ఎందుకంటే ఆయన మీద పడుతుంది. అలాగే షార్ట్ కట్స్ లేవు, ఇది కూడా ఆయన నేర్చుకుంటే తెలుసుకుంటే బాగుంటుంది. ఇది ఎంత మితిమీరి ఇదే కొద్దీ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు రియాక్ట్ అయ్యి దాని మీద అయితే అందుకు మా పార్టీ బాధ్యత వహించదు, మేము బాధ్యత వహించం, మా నాయకుడు మా అధ్యక్షుడు బాధ్యత వహించరు. మీరే కోరి తెచ్చుకున్నారు అలాంటి సిచ్యువేషన్ అని భావించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. నేను ఫాలో కాలేదు. వాట్ ఎవర్ జరుగుతున్నవన్నీ మంత్రి వెల్లంపల్లి మా గవర్నమెంట్లోనే కదా, ఇక్కడే కదా మంత్రి అయినా. మరి ఆయన మా మంత్రివర్గంలో మంత్రి ఉంటే ఈ ప్రభుత్వంలోంచి దాడులు జరుగుతుంటే ఆయన మీద ఆరోపణలు చేయడం నాకు అర్థం కావట్లా. అది అక్కడే తెలుస్తుంది కదా. అది ఏదో మేమేదో పక్క నుండి ఇంకో గవర్నమెంట్లో ఏదో వచ్చి ఎవరైనా చేస్తే అనాలి, కానీ ఆయనకు తెలియకుండా ప్రభుత్వానికి తెలియకుండానో ఇంకోటి జరిగేవి కాదు. తప్పులు జరిగితే ఎవరినైనా పట్టుకుంటారు, డిపార్ట్మెంట్ చేస్తుంది, దాన్ని అభినందించాలి. చేతనైతే మీ హయాంలో జరిగిన వాటిలో ఎలాగో జరగల, ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. శ్రీశైలం అయింది, ఇదైంది, అన్నీ క్లీన్ అవుతాయి. ఎక్కడ ఎవరు కూడా దే విల్ బి బుక్.
అండ్ సహజంగానే కేబినెట్ మంత్రులు వాళ్ళు కేబినెట్లో పార్ట్ వాళ్ళ మీద బయట ఎక్కడ ఉన్న ప్రతిపక్ష నాయుడు ఆరోపణ చేయడం అనేది మేము దానికి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. కింద తప్పులు జరిగితే వాటిని శిక్షిస్తారు తప్పకుండా. నేనేదో మర్చిపోయాను, అది చెప్పాలమ్మో. ఈ జమిలీ అది ఆయన పాప మోడీ గారు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ, ఆ బీజేపీ ఏమనుకుంటుందో తెలియదు కానీ, ఈయన ఓపిక భయపడుతున్నట్టున్నాడు. 3 ఏళ్ళు ఎవడు కట్లు తెంచుకొని పరిగెడతారు, ఎవడు నిలబడట్లా, ఎక్కడ దూకాలో తెలియదు. మేము కాకపోతే బీజేపీలోకి ఏది కాకపోతే జనసేన, ఎందుకంటే వాళ్ళు కూడా ఛాలెంజ్ చేశారు, మేమే రియల్ ఆల్టర్నేటివ్ అని మొన్న చేసినట్టున్నారు జనసేన వాళ్ళు. ఇక్కడ తప్ప ఎక్కడికైనా పోవాలనుకుంటున్నట్టున్నారు. ఫస్ట్ మా దాంట్లోకి చూస్తున్నారు. పెద్ద ఇక్కడ అవకాశం లేదు, ప్లాట్ఫామ్ ఫుల్గా ఉంది. వస్తే మామూలుగా ఎవరైనా వస్తే రియలైజ్ అయినాము, లేకుంటే ఈ పార్టీ బాగా చేస్తుందని వస్తే రావాలి, అభ్యంతరం లేదు. కానీ ఎక్స్పెక్టేషన్స్కి స్కోప్ లేదు. సో అటో ఇటో వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు పోకూడదు. ఇక్కడ నుంచి 3 ఏళ్ళు అంటే చాలా దూరము. అసలు ఆయనే అప్పటికి ఎట్లుంటాడో పరిస్థితి ఏందో కూడా ఆయనకే తెలియదు. అందుకోసం అర్జెంటుగా ఎన్నికలు రాబోతుంటాయి, మనం వచ్చేస్తామనే ఒక భ్రమ క్రియేట్ చేసి, దాంట్లో ఏ భ్రమ అయితే అటు బీజేపీ వాళ్లకు ఉన్నట్లేదు, ఆయన మోడీ గారికి కూడా ఆలోచన ఉందో లేదో తెలియదు. ఈయన మాత్రం విపరీతంగా దాన్ని మాట్లాడితే జమిలీ ఆయన కొడుకు. అది వీలైతే నెక్స్ట్ ఇయర్ అనలే, అట్లా 2 ఏళ్ళు అన్నారు, 1.5 సంవత్సరం 2 ఏళ్ళు. ఈ సంవత్సరంలోనే డిసెంబర్లోనే వస్తాయని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. కేవలం మిడ్ టర్మ్ టెస్ట్ లాగా ఇది వచ్చింది 2 ఏళ్ల తర్వాత. స్వీపింగ్ ఇది మ్యాండేట్, పాజిటివ్ మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చారు. దాన్ని మేము ఏ పార్టీ చేయనంత ధైర్యంగా, ఎందుకంటే కండువాలు లేకుండా లేకపోతే గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు కాబట్టి ఫోటోలు పెట్టావు, అయ్యా చూడండి అయ్యా ఇవని. ఆయన కొడుకు ఏదో ఈరోజు ఎక్కడో అన్నట్టు ఏదో ఇన్నని ఫోటోలు పెట్టినామన్నారు, రుజువు చేయలేకుండా మరి ఫోటోలు పెట్టావు మగడా చూడు, నువ్వు వాడు చూసేసి దాంట్లో నుంచి 50-60 మావి చెప్పు, మీకు చెప్పినట్టు నా మీడియా వాళ్ళకు చేయండి అని అంటే అది చేయకుండా ఏ పార్టీ ఇంత మేము చేసినాం. సరే అవి పక్కన పెడితే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తున్నాయి, మున్సిపాలిటీస్ వస్తున్నాయి, చూద్దాం. అవైతే గుర్తుల మీదే కదా, అక్కడ తెలుస్తుందిగా. ఈ మిడ్ టర్మ్ టెస్ట్లో స్వీప్ చేసేస్తున్నాం. ఇంకా మిగిలింది ఆయనకు 3 ఏళ్ళు. ఏ ఆశ పెట్టుకొని, ఏ ఆశతో ఆ తెలుగుదేశం తమ్ముళ్ళు అందరూ ఆయన మీద ఆశ పెట్టుకొని ఉంటారు, ఉండే ఛాన్స్ లేదు. ఇంకా వేసే ప్రతి అడుగు ఊబిలో దిగడమని వాళ్లకు తెలుసు. అసలు బతుకున్న శవాల్లాగా ఉన్నారు. ఈ సమయంలో వాళ్ళని నిలపాలంటే ఏం చేయాలి? ఆయన కనపడుతున్న ఏకైక మార్గం జమిలీ ఎన్నికలు. అందుకే అడిగినా అడగకపోయినా జమిలీ ఎన్నికలు అంటున్నాడు. బహుశా ఇది ఈసారి మాట్లాడినప్పుడు ఒక 6 నెలల్లోనే వచ్చినా ఆశ్చర్యపోవద్దని మీతో ఉంటారు. ఓహో, చంద్రబాబు నాయుడు గారు అక్కడ పైన ఢిల్లీలో ఉన్న సోర్సెస్ కాబట్టి అక్కడ నుంచి తెలిసిపోయింది 6 నెలల్లో వస్తున్నాయని. 2 ఉన్నాయి కదా, డబ్బా కొట్టే వాళ్ళు రాస్తారు, అక్కడ అనాలిసిస్ వస్తుంది. దాన్ని పట్టుకుని కొంతమంది అన్నా ఏదో ఎన్నికలు రాబోతున్నాయని ఆగుతారని ఒక పిచ్చి భ్రమ, మతి చాంచల్యంతో కూడిన భ్రమ తప్ప వేరే ఏమీ లేదు. వాస్తవం కాదనే విషయం మీకు అందరికీ తెలుసు. అటుపక్క ఈ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు ఎట్లున్నాయి, దానికి సాకులు వెతకడానికి ముందు నుంచి వేసుకుంటూ వస్తున్న ఎస్సీసీ దగ్గర నుంచి దాన్ని మేనేజ్ చేసో, అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చిన కోర్టులను ఆసరా చేసుకుని అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చిన ప్రయత్నాలు, వాళ్ళ గొంతు వాళ్లే పిసుక్కొని గొంతు పీక నొక్కి చంపుతున్నారు అని అరిచి ఇల్లెక్కి వేసిన వేషాలు, ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి ఎట్లయితే ఉపయోగించుకుంటున్నారో దౌర్జన్యాలు, దోపిడీ, ఇదేమి. ఇంకా నెక్స్ట్ వచ్చి జమిలీ ఎన్నికలు వస్తాయి, అక్కడ బయటపడతాం, జాగ్రత్త, మీరు ఎక్కడికి పోవద్దు, మనం పోరాడతాం, గెలుస్తాం అని ఆ రెండో ఇవి సాకులు చూపడంతో పాటు ఆ భ్రమ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందులో ఎలాంటి ఇది లేదని మీకు తెలుసు, మాకు తెలుసు అందరికీ. అసలు అక్కడ మొత్తం ఇదే మారుతుంది కదా. ఇప్పుడు మనం ఎప్పుడైతే రాజధానులకు సంబంధించి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కోర్టులో ఉన్నది ఉందో, వాళ్ళు అసలు క్వశ్చన్ వచ్చేదే అక్కడ ఫ్రీ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి కోర్టులో కేసులు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వలేదు. లేనందువల్లే
ఈ కరకట్ట మీద ఏదైతే పోతున్నారో దాన్ని ఆసరా చేసుకొని ఇప్పుడు ఎవడు దాన్ని ఇచ్చేస్తారనైతే నేను అనుకోను. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఉన్న వాటికి సంబంధించి న్యాయం చేయాలి. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రోడ్డు ఏదైతే ఉందో దీన్ని ఎక్స్పాండ్ చేయడము, కనెక్టివిటీ ఇవ్వడము, ఆ కాలనీలు అవేమైనా ఉంటే కట్టడము, వాటికి ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీని చేయడము, వాటెవర్ శాసనసభ సముదాయం వీటిని వాడుకోవడం, వీటి గురించి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అలాగే ఏదో బిల్డింగ్లు హ్యాపీనెస్ డే కడుతున్నప్పుడు ఏదైతే ప్లాన్లు హాఫ్ వేలో ఉన్నాయో అవన్నీ. విచిత్రం ఏంటంటే దాన్ని చేస్తే అయిపోతుందంటే నువ్వు చేయాల్సింది నువ్వు ఎందుకు చేయలేకపోయావు? ఆ రోజు వాళ్ళు ఇవ్వలే, కోర్టుకు పోయినారు. ఎందుకు కోర్టుకు పోయినారు? దానికి అవన్నీ తీస్తే చాలా పెద్ద డొంక. ఆ డొంక అంతా కూడా వేరే రకంగా చూస్తున్నారు. కానీ వాళ్ళు పెట్టుకున్న కరకట్ట రోడ్డు ఈరోజు అది ఇరుకు రోడ్డు అంటే నాకు అర్థం కాదు ఏంటంటే పెట్టిందే నువ్వు, మీరు పెట్టింది అటు. లేకపోతే కరకట్ట ఇట్ ఇస్ నాట్ సపోజ్ టు బి యూజ్డ్ అంత వైడ్గా చేసేది కాదు. ఆ నుంచి ఆ రోడ్డు కలుపుతున్న లింకు ఇరుగ్గానే ఉంది. మీరున్న 5 ఏళ్లలోనే దాన్ని వైడెన్ చేసిండొచ్చు. ఈవెన్ ఆ స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు వచ్చినా దీనికి సంబంధించినంత వరకు ఇంకొక ఆల్టర్నేటివ్ ఇది కూడా ఇక్కడ నుంచి పోవడానికనే ఉండేది. మీరు ఆ ప్రయత్నం చేయలే. అది మేము సెలెక్ట్ చేసింది కాదు. మా గవర్నమెంట్ వచ్చి నాకు తీసుకొచ్చిన రోడ్డు కాదు. మా గవర్నమెంట్ తీసుకొచ్చి అక్కడ పెట్టి అడవిలో పెట్టినట్టు ఎక్కడ అవుట్ ఆఫ్ ది ప్లేస్ బ్లూ అక్కడ పోయి తీసుకొని పెట్టలే. ఎడార్లు పచ్చగా ఉన్న పొలాల్లో పోయి పెట్టలే. మీరు పెట్టారు, మీరు పెట్టినారు, మీరు యాక్సెస్ లేకుండా చేశారు. ఆ రోజు అడిగాము చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ఒకడే పోతుంటాడు కాబట్టి తెలిసినట్లే ఎదురుగా ఆటో వచ్చినా కూడా ఇబ్బంది పడాల్సిన ఇది ఆ కరకట్ట మీద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఫ్యూచర్లో దానికి ఇబ్బంది లేకుండా వైడెన్ చేస్తున్నారు. ఆయన వదిలేయట్లే, మీలాగా వదిలేయలే, వైడెన్ చేస్తున్నారు. అండ్ కనెక్టింగ్ రోడ్డును కూడా వైడెన్ చేస్తున్నారు. అంటే మీరు చేసిపోయిన న్యూసెన్స్ను మీరు క్రియేట్ చేసిన ఒక దీన్ని సర్ది ఒక పద్ధతి ప్రకారం ప్రజలకు కన్వీనియంట్గా ఉండే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అదెందుకు చేయలేదంటే నువ్వెందుకు చేయలేదు? కోర్టులో ఉన్నావు కాబట్టి చేయలే, కోర్టులో ఉంది కాబట్టి చేయలేకపోయావు. కానీ నువ్వు ఇదిన్నా డెవలప్ చేయలే ఆల్టర్నేటివ్ కింద. మేము చేస్తున్నాం. ఏమన్నా ఉంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, ఆయనకు ప్రేమ ఉంది ఏరియా మీద కాబట్టే నువ్వంతా పెంట చేసి వదిలిపోయిందాన్ని అలాగే వదిలేసిపోకుండా నీట్గా సర్ది ప్రజలకు కన్వీనియంట్గా ఉండే రకంగా చేస్తున్నారనేది ఆ వాస్తవాన్ని గుర్తించాలి అందరం చేసి.